జయ శ్రీరామ్. 1990స్లో సైకాలజీలో ఒక అద్భుతమైనటువంటి స్టడీ చేశారు. అదేమిటంటే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్. న్యూరాన్స్ అంటే బ్రెయిన్ సెల్స్. ఇది మిర్రర్ ఎఫెక్ట్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే, ఒక వ్యక్తి ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందో దాని యొక్క మిర్రర్ ఎఫెక్టు, దాని యొక్క ఎఫెక్టు న్యూరాన్స్ మీద ఉంటుంది అని అర్థం. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటే ఆ నవ్వుతూ ఉన్నటువంటి ఎమోషన్ని ఆ న్యూరాన్స్ తీసుకుంటాయి. అటువంటి ఎమోషన్నే మనకు కూడా కలిగిస్తాయి. కాబట్టే ఎవరన్నా వ్యక్తి నవ్వుతూ ఉన్నప్పుడు మనం కూడా నవ్వుతాం. అక్కడ ఏ జోక్ ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళు నవ్వుతున్నారు కాబట్టి మనం నవ్వుతాం. ఇదే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్. అదేవిధంగా ఒక వ్యక్తి బాధపడుతుంటే మనం కూడా బాధపడతాం. ఒక వ్యక్తి ఏడుస్తుంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. ఇది మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని దాని అర్థం. సరే, ఈ సైన్స్ ఇది 1990స్లో సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయం. దీని అలా ఉంచితే మన సనాతన ధర్మంలో ఋషులు ఎంత అద్భుతంగా చెప్పారో మనకు అర్థమవుతుంది. ఏంటంటే మనకు దేవతా రూపాలు, మన సనాతన ధర్మంలో విగ్రహారాధన ఉంది. ఈ విగ్రహాలు లేకుంటే చిత్రపటాలు కొన్ని రూపాలుగా వర్ణించాయి మనకు. ప్రతి స్తోత్రంలో కూడా ఆ దేవతని ఒక ధ్యాన శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు విష్ణు అనుకోండి, వనమాలి గదీశాంగి శంఖి చక్రి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. అటువంటి వాసుదేవుడు నన్ను రక్షించుగాక ఆ నారాయణుడు. ఇటువంటి వాడు వనమాల, గద, శంఖము, చక్రము ధరించినటువంటి అటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ నారాయణుడు నన్ను రక్షించుగాక. అంటే ప్రతిదానికి ఒక రూప వర్ణన ఒకటి ఉంటుంది. మీరు సరస్వతీదేవి ఆ చిత్రపటాన్ని వర్ణన చూడండి. చేతులే ఉంటుంది, వేణు ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది, కమలం ఉంటుంది. లక్ష్మీదేవి చూడండి, అద్భుతమైనటువంటి దృశ్యం. లక్ష్మీదేవి చిత్రపటం చూసినట్టయితే మీకు ధనరాశుల్ని, బంగారు కాసుల్ని కురిపిస్తూ ఉన్నటువంటి దృశ్యం. ఇటొక ఏనుగు అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటే అమ్మవారు పద్మం మీద కూర్చొని విలాసంగా ఆ సంపదను కురిపిస్తూ ఉంటుంది. దుర్గాదేవి చూడండి, 16 భుజాలు ఉంటుంది, సింహవాహనం మీద కూర్చొని ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. అదే కాళీ చూడండి, ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ ఏమిటి? ఇప్పుడు ఈ సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది కదా, మిర్రర్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూరాన్స్ అని, దానికి అప్లై చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే లక్ష్మీదేవిని మనం చూస్తూ ఉంటే, అదే పనిగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటే, ఏ విధంగా అయితే చిత్రపటంలో ఉందో లేకపోతే ఏ విధంగా అయితే వర్ణించారో ఆ విధంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే మనకు తెలియకనే న్యూరాన్స్లో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. ఎటువంటి మార్పు? ఒక అబండెన్సు, ఒక సమృద్ధి, ఒక మంచి భావన వస్తుంది. లేమితనం అనేది పోతుంది. మనం సమృద్ధిగా ఉన్నాము, మన చుట్టూ సమృద్ధి ఉంది, సమృద్ధిలో మనం ఉన్నాము, మనం సమృద్ధిలో ఉన్నాము, మనలో సమృద్ధి ఉంది. ఇటువంటి భావన సహజంగా వస్తుంది. చిత్రం ఏంటంటే మనము అమ్మవారిని ఆరాధిస్తాం. ఇప్పుడు వినాయకుడిని సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, సిద్ధి బుద్ధి, ఇటు సిద్ధి అటు బుద్ధి రెండు ఉంటుంది. వినాయకుడిని ఉపాసన చేస్తూ ఉంటే ఆ సిద్ధి బుద్ధి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే సైకలాజికల్గా దాని ఎఫెక్ట్ అది పనిచేస్తూ ఉంటుంది. ఈ విషయం ఋషులు అంత వివరంగా చెప్పలేదు ఎప్పుడు కూడా, ఇలా చేస్తే ఇలా అవుతుందని. మన పూజల్లో మన అమ్మని పూజ చేస్తాం, కొబ్బరికాయ కొడతాం, అగరత్తులు వెలిగిస్తాం, కానీ అదే పని కూర్చుని కాసేపు కూడా ఆ రూపాన్ని మనం చూడం. ఆ రూపంతో కాసేపు తాదాత్మ్యం చెందండి. వెంకటేశ్వర స్వామి చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆయన రూపం, ఎంత సమృద్ధిగా ఉంటుందో ఆయనకు ఆభరణాలు, ఆయన ఇది ఆ కిరీటము, రత్న కిరీటము. 10 నిమిషాలు చూడాలి. ఇది ధ్యానం కాదు. మీరు ఆ రూపాన్ని చూస్తూ ఉండండి, మీలో జరిగే మార్పులు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. సైన్స్ తేల్చినటువంటి విషయం. ఋషులకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు సైన్స్ చెప్తున్నారు వీళ్ళంతే. అంటే ఎందుకు చెప్పలేదు మరి ఋషులు ఇంత వివరంగా ఇలా చేయమని? అంటే చెప్పకూడదు. చెప్పడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. మీరు ఏమీ ఆలోచించకుండా మీరు చూస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి కొన్ని ఇంప్రెషన్స్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి. మీరు అది రహస్యం తెలుసుకుంటే మీ కాన్షియస్ మైండ్ దగ్గర ఆగిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను వాస్తు కన్సల్టెంట్గా
ఇండ్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా నైరుతిలో లోపాలుంటే నేనేం చేసేవానంటే ఒక స్టిక్కర్ ఒకటి కొట్టించాను. ఆ స్టిక్కర్ ఎలా ఉంటుందంటే ఎల్లో బ్యాక్గ్రౌండు, అక్కడ భూతత్వం ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఒక గద్ద, ఒక ఈగల్, గోల్డెన్ ఈగల్ని, బాగా బలంగా ఎగురుతూ ఉన్నటువంటి ఈగల్ని ప్రింట్ చేసినటువంటి స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ అతికిచ్చేవాడిని అక్కడ. కొన్ని రోజుల తర్వాత బాగుంది యజమాని అని చెప్పేవాడు మనకు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈగలు ఏంచి దేనికి కారణం? ఈగల వల్ల అంటే ఈగలు బలానికి సంకేతం. బలం అంటే ఒక సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ సస్టెనెన్స్, దానికి సంకేతం ఆ గద్దను చూసినప్పుడు మనకు తెలియకనే సబ్కాన్షియస్ లెవెల్లో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అంటే అదే. మన బ్రెయిన్లో అటువంటి మార్పులు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నేను వివరించి దీనివల్ల ఏం లేదండి, మీరు అస్తమానం గద్దను చూసినప్పుడు గద్ద బలమైనటువంటి జంతువు కాబట్టి, గద్దకు బలం ఎక్కువ కాబట్టి మీకు ఆ బలం అనేది వస్తూ ఉంటుంది. అంటే నైరుతిలో ఏంటంటే యజమాని బలహీనపడతాడు, మానసికంగా కానీ శారీరకంగా కానీ. యజమాని బలహీనపడడం అంటే నైరుతి వీక్ అయింది దాని అర్థం. కాబట్టి దానికి కౌంటర్గా మనం ఏం చేస్తున్నాం, యజమాని బలపడడానికి అక్కడ యజమాని ఎక్కువ ఉండే ప్లేస్ అదే కాబట్టి పడుకుంటాడు, ఉంటాడు కాబట్టి ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఆ యజమానికి సంబంధించినటువంటి ఈ స్టిక్కర్ ఏదో అతికిస్తే చూస్తూ ఉంటాడు. అది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ లెవెల్లో ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. కాన్షియస్గా జరిగే పనులుగా అవి మనకు తెలియదు, అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. తెలిస్తే ప్రమాదం ఏంటంటే ఓకే గద్ద చూసినప్పుడల్లా కూడా ఒక గద్ద బలానికి సంకేతం కాబట్టి దానికోసం నేను చూస్తున్నాను అని అనుకుంటాడు. ఇది కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళింది, లోపలికి వెళ్ళదు. చాలా చాలా ముఖ్యం ఇది. ఇప్పుడు మనము ఎప్పుడైతే దాని రహస్యాన్ని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటామో అప్పుడు మనం అనుభూతి చెందలేం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అనుభూతి ఉండదు. అది తెలియనప్పుడు అనుభూతి ఉంటుంది, అది చెప్తే అనుభూతి ఉండదు. దాంట్లో ఆ క్రతువులో యాక్షన్లో సిన్సియారిటీ, కమిట్మెంట్ ఏముండదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. వినాయక చవితికి మనం అనేకమైనటువంటి ఆకులు, కొమ్మలు, రకరకాల కాయలు అన్నీ కూడా పత్రి సమర్పిస్తూ ఉంటాం. 21 రకాల పత్రి సమర్పిస్తూ ఉంటాం. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది అంటే బాగా అన్ని రకాల చెట్లు చిగురించేసి విపరీతంగా కాపు కాసినటువంటి సీజన్ అది. ఎప్పుడైతే చెట్లని కొమ్మలు కొట్టేస్తామో అప్పుడు అవి ఇంకా బాగా ఎదుగుతాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కోసేసి ఈ విధంగా వినాయకుడికి సమర్పించినట్టయితే పర్యావరణం కోసం అవి బాగా ఎదుగుతాయి. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, అర్థం చేసుకున్నప్పుడు దీనికోసం పెడుతున్నామా కాబట్టి వినాయకుడికి ఇంక పెట్టగల, ఇంక వినాయకుడు పెట్టాడు. ఎందుకంటే వినాయకుడికి ఏమి తీసుకోడు, ఇది పర్యావరణంలో ఉన్నటువంటి ఒక చెట్లని పెంచడం కోసం, పెరగడం కోసం ఇది ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. అందుకోసం సాంప్రదాయం పెట్టారు, సాంప్రదాయాన్ని గాలి వదిలేస్తాడు, దానికోసమే కదా ఇది అనుకుంటాడు. అదే వినాయకుడికి ఇష్టం అంట. మనం ఏదైనా కోరిక కోరుతున్నాం, ఇన్ని రకాల పత్రులు పెడితే, లేకుంటే ఏది ఉంటే అవి పెడితే మన కోరికలు తీరుస్తాడంట అని చెప్తే సిన్సియారిటీ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. మనకు తెలియకనే ఆ ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది తెలుసుకొని మన అనుభూతి చెందడం మానేస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా చెప్పాను కదా, గద్ద చూస్తూ ఉంటే అని మీకు సబ్కాన్షియస్లోకి ఆ ఆలోచన వెళ్దు, కాన్షియస్ లెవెల్లోనే ఆగిపోద్ది. కాన్షియస్ లెవెల్లో ఆగిపోయిందంటే సబ్కాన్షియస్లో ఆ ప్రోగ్రామ్ ఏం అవుతుంది, ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు తెలుసుకోకూడదు. అది తెలుసుకోకపోతేనే సబ్కాన్షియస్లో మీకు తెలియకనే ప్రతి ఇంప్రెషన్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సరే, సబ్కాన్షియస్లో ఎలా రికార్డ్ అవుతుంది అని మీకు సందేహం ఉంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. నాకే ఒక చిన్న అనుభవం. ఇంతకుముందు ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం, అక్కడి నుంచి వేరే చోటుకు మారిపోయాం. 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆ సందులోకి వెళ్తే నేను కరెక్ట్గా ఆ సందులో వెళ్ళలేకపోయాను. అంటే అప్పుడు కొత్తలో జాయిన్ అయినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, అది కాన్షియస్గా గుర్తుపెట్టుకుంటాం. ఏ విధంగా, ఇది 3వ సంద, 4వ సంద, సెకండ్ లెఫ్టా, థర్డ్ లెఫ్టా, ఇలా గుర్తుపెట్టుకుంటాం. తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత ఆ లెఫ్ట్లు రైట్లు ఏం గుర్తుకుంటాం. అంటే కాన్షియస్ మైండ్కి ఏదైతే మనం ఇచ్చామో, ఏది సెకండ్ లెఫ్ట్, థర్డ్ రైట్, ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అయిపోతాయి. అదేమి గుర్తుపెట్టుకోదు, సబ్కాన్షియస్లో ప్రింట్ అయిపోతుంది. కరెక్ట్గా స్ట్రీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్టో రైటో మనం బండి తిప్పేస్తాం. ఇలా మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. అదేవిధంగా 6 నెలల తర్వాత నేను వెళ్తున్నప్పుడు నేను ఇబ్బంది పడ్డాను. ఎందుకు ఇబ్బంది పడ్డానా అని ఆలోచించాను. ఇటు అటు చూస్తే అక్కడ రోడ్డు వైడెన్ చేయడం కోసం చెట్లన్నీ కొట్టేశారు. చెట్లు కొట్టేస్తే ఏమైంది, ఇప్పుడు నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు 2వ రోడ్డో 3వ రోడ్డో ఏదో అప్పుడు గుర్తుపెట్టుకున్నాను, అది మర్చిపోయాను కదా, కాన్షియస్ కదా, అది మర్చిపోయాం. ఇక్కడ చెట్లు, ఈ చెట్టు ఇది మామిడి చెట్టు అని, ఈ చెట్టు ఇక్కడ ఉంది, ఈ పెద్ద చెట్టు అని, చిన్న చెట్టు అని, చెట్ల గురించి నా మైండ్లో ఎప్పుడూ లేదు. చెట్లను ఎప్పుడు గమనించలేదు, చూడలేదు.
మరి చెట్లు లేకపోతే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను ఇప్పుడు? నాకు స్పష్టంగా అర్థమైంది. అంటే నా మైండ్లో చెట్లతో కలిపి ఒక పిక్చర్ ఉంది, ఒక విజువల్ ఉంది. ఈ రోడ్డు చెట్లు ఉంటే సరిగ్గా వెళ్ళిపోయేవాడిని. చెట్లు లేదు కాబట్టి నాకు ఆ రోడ్డు సరిగ్గా అర్థం కావడం లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు చూస్తున్న ఇమేజ్లో చెట్లు లేవు, నా మైండ్లో చెట్లు ఉన్నాయి. అంటే నాకు కూడా తెలియదు ఆ విషయం. ఆ సబ్కాన్షియస్ మైండ్లో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు లేని రోడ్డు, చెట్లున్న రోడ్డు తోటి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలనుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనకు తెలియకనే మన సబ్కాన్షియస్లో కొన్ని విజువల్స్ అవి పెట్టుకుంటూ ఉంటుంది మనం చూస్తూ ఉంటే. ఇప్పుడు ఏ విధంగా అయితే చెట్లు మనం గమనించకపోయినా ఆ చెట్లని తీసుకుంటూ ఉంటుంది. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఇలా వెళ్తూ ఉంటాం, ఇక్కడ ఏదో మిస్ అవుతున్నట్టుందే అనిపిస్తుంది. రోజు ఆ చెట్టునేమో నన్ను చూసేవా? నువ్వు అసలు చూడలేదు ఈ చెట్టు ఒకటి ఉందని, ఇది ఫలానా చెట్టు అని చూడకపోయినా సరే నీ మైండ్లోకి వెళ్ళిపోయినాయి, సబ్కాన్షియస్లో ఉన్నాయి, విజువల్స్ రూపంలో ఉంటూ ఉన్నాయి. ఒకనొక సమయంలో ఆ చెట్టు అటు కొట్టేశారు, ఇక్కడ ఏదో మిస్ అవుతున్నట్టు నేను ఫీల్ అవుతావు. ఏం మిస్ అవుతుందో కూడా తెలియదు నీకు. ఎందుకు తెలుస్తుంది? నువ్వు రోజు లెక్కెట్టుకో, ఇది ఈ చెట్టు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది లెక్కెట్టుకుంటే వెంటనే చెప్పేస్తావు పలానా చెట్టు ఇక్కడ లేదని. అది నువ్వు గమనించట్లా, కానీ నీకు అది మిస్ అయినట్టు కనబడుతుంది. ఈ అనుభవం అందరికీ ఉంది కదా. దాని అర్థం ఏంటి? సబ్కాన్షియస్ మైండ్లో చూసే ప్రతి ఇమేజ్ కూడా విజువల్ కూడా రీచ్ అవుతూ ఉంటుంది, అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు గద్దని రోజు ఆ ఇమేజ్లో పోస్ట్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్ సబ్కాన్షియస్ లెవెల్లో ప్రోగ్రామ్ రావాలి. కాన్షియస్గా రావాలంటే అవుతుంది. మనము కాన్షియస్గా కూడా ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్, ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్, ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్ అని రోజుకు ఒక 100 సార్లు అఫర్మేషన్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని అప్పుడు కూడా వస్తుంది. అప్పుడు ఆ థాట్ ఐడియా సబ్కాన్షియస్లోకి మళ్ళీ వెళ్తుంది. సబ్కాన్షియస్కి వెళ్తేనే ఏదైనా ప్రోగ్రామింగ్. కాన్షియస్ లెవెల్లో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనుకుంటే ఏముంది, కాసేపు తర్వాత వెరీ స్ట్రాంగ్ అనేది చెప్తున్నాం, ప్రస్తుతానికి స్ట్రాంగ్ కాదని వీడికి తెలుసు. కానీ పదే పదే రిపీటెడ్గా చెప్తూ ఉంటే సబ్కాన్షియస్లోకి ఆటోమేటిక్గా కొంత ఆ ఐడియా వెళ్తుంది అనమాట. ఇంత ప్రాసెస్ లేకుండా మనకు తెలియకుండా మనం ఆ స్టిక్కర్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. కడుపుతో ఉన్నటువంటి స్త్రీకి మంచి పిల్లవాడు నవ్వుతున్నట్టు ఒక స్టిక్కరు పోస్టరు గోడకు అతికిచ్చేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఒక ఆ మాతృత్వం అనేది లోపల వస్తూ ఉంటుంది. దాన్ని తెలియకూడదు. తెలియక నా చూస్తున్నప్పుడల్లా కూడా దాన్ని అదే పనిగా కూడా చూడక్కర్లా, ధ్యానం చేయక్కర్లా, సహజంగా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారు ఎంత పవర్ఫుల్లో మనకు సబ్కాన్షియస్ మైండ్. ఈ పవర్ఫుల్ టెక్నిక్ని ఉపయోగించుకొని మీకు సమృద్ధి కావాలా, మీకేం కావాలి, మీకు రక్షణ కావాలా, కాళీమాత విగ్రహాన్ని ఆ పటాన్ని ఒక పావుగంట చూడలేరా? చూస్తే ఎంత ధైర్యం వస్తుంది. ఆ రూపము, ఆ రౌద్రము, ఆ ఆయుధాలు నీకోసం, అంటే నిన్ను రక్షించడం కోసం అమ్మవారు ఉన్నారు అంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది. ఇంతకంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎన్ని అఫర్మేషన్లు చేస్తే వస్తుంది. అబండెన్సు, లక్ష్మీదేవి నీ కళ్ళ ఎదురుగుండా ఆవిడ బంగారు నాణాలు కురిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూడవా? కాసేపు చూడు, 10 నిమిషాలు చూడు, నీ మైండ్లోకి ఎటువంటి ఇమేజ్ వెళ్తుందో చూడు. సరస్వతి విగ్రహాన్ని ధ్యానం చేయి. అమ్మవారి రూపాలు అన్నీ కూడా నీకు ఏది కావాలంటే ఆ రూపం ధ్యానించు. ఏం చేయగలరు? ధ్యానించాలంటే కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి ఆ చిత్రపటాన్ని చూస్తూ 10 నిమిషాలు కూర్చో, జరిగే అద్భుతం చూడు. కాబట్టి ఋషులు ఎంత తేలిగ్గా మనకి ఇచ్చారంటే ఈ రహస్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే దాచిపెట్టుకున్నారు. అందుకే కొన్ని పురాణ కథలుగా, పుక్కటి కథలుగా ఏదో చెప్పారు. అంటే అసలైన విషయం చెప్పకుండా అది ఇంకేదో కార్తీక దీపం వెలిగిస్తే, బయట వెలిగిస్తే పితృదేవతలు వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ వెళ్తారంట, వాళ్ళకి కనపడాలంట. వాళ్ళకి కనపడడం కోసం కాదు ఇది. అలా అడిగితే మనము చెప్తే సరిపోతుంది. అంతేగాని నువ్వు అంతా వివరించి పాల్గొని చెప్పావు, నువ్వు పెట్టడం మానేస్తావు అంతే. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలుసు. వాళ్ళు కాదు అమాయకులు, మూర్ఖులు, మనమే మూర్ఖులం. కాబట్టి మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సైంటిఫిక్గా తెలుసుకున్న తర్వాత సాధించేది ఏమీ లేదు, దాన్ని ఆ రిజల్ట్ కూడా పొందలేవు. కాబట్టి చూసారా, భక్తిలో జ్ఞాని కంటే ఒక అమాయకుడు, ఒక విశ్వాసం ఉన్నవాడు, అమాయకుడు గుడ్డిగా నమ్మేవాడికి వచ్చే ఫలితం జ్ఞానికి పండితుడికి రాదు. అంటే జ్ఞాన సంగతి వేరనుకోండి, ఈ పండితుడు అనుకోండి అన్నీ బాగా తెలిసిన వాడికి. కాబట్టి పండితుడు పొందే ఫలితానికి భగవంతుడి నుంచి ఒక గుడ్డిగా నమ్మే ఒక అమాయకుడు లేకుంటే ఒక మూర్ఖుడే అనుకోండి, వాడు పొందే ఫలితానికి తేడా వస్తుంది. ఎందుకంటే ఇదే తేడా. ఈ పండితుడికి అన్నీ ఆరా కావాలి, వివరం కావాలి, ఇదేంటి అదేంటి, అది ఏం తెలుసుకుని ఏం చేస్తావు? ఎందుకు నీ పాండిత్యం? కాబట్టి పాండిత్యం అవసరం లేదు, ఏ నాలెడ్జ్ అవసరం లేదు. మీకు ఏం కావాలి? డబ్బు కావాలా? లక్ష్మీదేవి చిత్రపటం ముందు కూర్చొని 10 నిమిషాలు రోజు చూడండి. అవన్నీ కళ్ళుతో చూడండి, కళ్ళు మూసుకోవద్దు. చదువు కావాలా? చూడండి. ఈ విధంగా చేయండి. అప్పుడు చూడండి, దాన్ని మనకు తెలియకనే మనలో ఉన్న ప్రోగ్రామ్స్ నడుస్తాయి. స్వస్తి.